సరే ఇక గేమ్ చేంజర్ విషయానికి వచ్చేసరికి ఇప్పటికే ఫ్యాన్స్ ఒక కంపారిజన్ మొదలు పెట్టేస్తారు. అంటే పుష్ప 2తో దాన్ని ఎక్కువగా కంపేర్ చేస్తూ ఉండడం చూస్తున్నాం. అంటే కలెక్షన్స్ వైస్ పుష్ప 2ని క్రాస్ చేసే విధంగా ఉంటుంది అన్నట్టుగా ఆల్రెడీ ట్రైలర్ పుష్ప 2ని బ్రేక్ చేసిందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సో కలెక్షన్స్ వైస్ పుష్ప 2తో కంపారిజన్ చేయడం ఆ ఫ్యాన్స్ లో ఆసక్తి, క్యూరియాసిటీ మనం చూస్తున్నాం కదా, మరి ఆ రేంజ్ వెళ్తుందంటారా? మీ ఒపీనియన్ అంటే జనరల్గా వెంటనే వస్తున్న సినిమాలు, ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తున్న సినిమాలు చేసిన సినిమాలు కాబట్టి కంపారిజన్ రావడం అన్నది సహజం. కానీ అది పుష్ప 2 అనేది పుష్ప సినిమాకి సీక్వెల్గా వచ్చింది. ఆల్రెడీ పుష్ప సినిమా పెద్ద హిట్ అయింది. పర్టికులర్గా నార్త్ ఇండియాలో దానికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. కాబట్టి దానితో కంపేర్ చేయడం అన్నది ఇప్పుడు అది దాన్ని చేసిన బిజినెస్ వేరే, దాని అంకెలు వేరే ఉన్నాయి, దీని అంకెలు వేరే ఉన్నాయి. కాబట్టి దాంతో కంపేర్ చేయడం అన్నది కరెక్ట్ కాదేమో నేను అనుకుంటున్నా. కానీ ఈ సినిమా విడుదలకు ముందు పుష్ప 2 ఆ రేంజ్లో సక్సెస్ అవుతుందని ఎవరు ఊహించలేదు కదా. ఒక హిందీలోనే 800 కోట్ల పైచిలకు కలెక్షన్స్ రావడదని చెప్పి ఎవరు ఊహించలేదు కదా. హిట్ అవుతుంది అనుకున్నారు. నిజంగా ఆ రేంజ్లో హిట్ అవుతుందంటే ఎవరికి అమ్మరు కదా. వీళ్ళే మన అల్లు అరవింద్ గారే అక్కడ హ్యాపీగా డిస్ట్రిబ్యూషన్ చేస్తాడు. మధ్యలో ఎవరు అనిల్ తడాని, రవీనా టాండన్ హస్బెండ్ రిలీజ్ చేశాడు. వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తారు? అంత కాన్ఫిడెన్స్ ఉంటే ఈ సినిమా ఎట్టి బస్సులో ఒక 700-800 కోట్లు కలెక్ట్ చేస్తుందంటే వీళ్ళు వెళ్ళిపోయి డిస్ట్రిబ్యూషన్ అదంతా వాళ్ళ కొట్టిన పిండే కదా. ఇక్కడ ఈ మన తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు చేసేది అదే కదా. కొంచెం ఎఫర్ట్ పెడితే అక్కడ కూడా చేయగలుగుతారు. నిజంగా అంత కాన్ఫిడెన్స్ ఉంటే మైత్రి వాళ్ళు, గీతా వాళ్ళు కలిసి వాళ్ళే ఓన్గా రిలీజ్ చేసుకుంటారు కదా. వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తారు కదా. కాబట్టి అంటే దేనికదే ఇప్పుడు ఈ సినిమా ఆ సినిమా రికార్డులను దాడుతుందా లేదా ముందే మనం దాడుతుందని చెప్పలేము, దాటలేదని చెప్పలేము కదా. ఆ సినిమానే, ఈ సినిమానే. ఫ్యాన్స్లో ఏంటంటే జస్ట్ మామూలు క్యాజువల్గా చేసుకునే డిస్కషన్స్ తప్ప ఆ సినిమాగానే చూడాలి. ఇప్పుడు మన ఈ సినిమా పుష్ప 2 నార్త్ ఇండియాలో పెద్ద హిట్, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా హిట్ అంటే కేరళలో ఫ్లాప్ అంటున్నారు. మరి కన్నడ కూడా ఓకే, తమిళ్ కూడా ఓకే అంటారు. ఇది తమిళంలో పెద్ద స్థాయిలో కలెక్షన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అందులో ఎస్జే సూర్య ఉన్నాడు, సంబూరిత అని ఉంది, మన అంజలి కూడా బేసిక్గా తమిళ్లోనే బాగా పాపులర్ అయిన నటి. ఇంకా శంకర్కి తమిళంలో ఉన్న క్రేజ్ గురించి మనకు తెలిసిందే కదా. ఇప్పుడు ఈవెన్ ఇండియన్ 2 కూడా అక్కడ కలెక్షన్స్ ఒక రేంజ్లో వచ్చినాయి స్టార్టింగ్లో. తర్వాత ఏమైనా డల్ అయితే అయ్యి ఉండొచ్చు. కాబట్టి మన తెలుగు రాష్ట్రాలతో పోటీ పడవచ్చు అక్కడ తమిళ్ కలెక్షన్స్ వైజ్. ఇంకా నార్త్ యాక్షన్ పుష్కలంగా ఉంది కాబట్టి అందులో హెలికాప్టర్ నుంచి ఒక లుంగి కట్టుకొని దిగే సీన్ చూస్తుంటే అది ఓర మాస్ సీన్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు యాక్షన్ సినిమాలకి నార్త్ ఇండియాలో విపరీతమైనటువంటి ఆదరణ లభిస్తుంది. అక్కడ కూడా కనెక్ట్ అయితే చెప్పలేం కదా. సాంగ్స్ ఎలాగో బాగున్నాయి, ఇప్పుడు రామ్ చరణ్ గెటప్స్ కూడా బాగున్నాయి. శంకర్ సినిమా మామూలుగా ఒక విజువల్ ఫీస్ట్ లాగా సినిమాని తెరకెక్కించడంలో ఆయన సిద్ధహస్తుడు. ఇండియన్ 2 విషయంలో కొంత డిసప్పాయింట్ చేశాడు. ఒక సినిమా డిసప్పాయింట్ చేశాడు కాబట్టి నెక్స్ట్ ఇమీడియట్గా ఇంకో సినిమా కూడా డిసప్పాయింట్ చేస్తాడని కాదు కదా. మళ్ళీ ఇప్పుడు పూరి జగన్నాథ్, కొంతమంది డైరెక్టర్స్ వరుసగా 2-3 సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ పెద్ద హిట్ కొట్టడం మనం చూసాం. ఆ మధ్య మణిరత్నం వరుసగా ఇంకా మణిరత్నం పని అయిపోయింది అన్న టైంలో పొన్నియిన్ సెల్వం తీసి అసాధారణటువంటి విజయం అందుకున్నాడు. కాబట్టి శంకర్ కూడా అలా మళ్ళీ మ్యాజిక్ చేయొచ్చు కదా. డెఫినెట్గా నాకు తెలిసి 3 సినిమాలు కూడా హిట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సార్ ఆ గేమ్ చేంజర్ విషయంలో సార్ పుష్ప 2కి సంబంధించి ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా 20 మినిట్స్ యాడ్ చేసి 11వ తారీఖు నుంచి దాన్ని రిలీజ్ చేస్తున్నారు. సో ఇదేమన్నా గేమ్ చేంజర్ పైన ప్రభావం చూపిస్తుందా అన్న చర్చ కూడా జరుగుతుంది సార్. 20 మినిట్స్ యాడ్ చేశారు, జనాల్లో కూడా ఆ సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయింది, కలెక్షన్స్ ఒక రేంజ్ లో వెళ్ళిపోయాయి, ఇంకా 20 మినిట్స్ యాడ్ చేస్తారు చూడాలన్న క్యూరియాసిటీ పెరుగుతుంది. మరి ఇదేమన్నా అంతే అంటే ఆల్రెడీ లాస్ట్ సండే అనుకుంటా 5 కోట్లు ఎంత వచ్చా అట్లా హిందీ వెర్షన్లో 5 కోట్లు ఎంత కలెక్ట్ చేసింది. తర్వాత నుంచి 3-2 అలాగా వచ్చేసింది. ఇప్పుడు ఈ 20 మినిట్స్ యాడ్ చేయడం వల్ల కొంత ఏమైనా ఒక 5% 10% ఏమైనా ఉంటుందేమో తప్ప దాని ఇంపాక్ట్ అయితే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే 0 ఏమి ఉండదు. అక్కడ కూడా ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయి 5 వారాలు అయిపోతున్నట్టుంది కదా. కాబట్టి ఇంకొక వారం 10 రోజుల్లోనూ ఇందులో వచ్చేస్తుంది, ఓటీటీలో వచ్చేస్తుంది. మామూలుగానే 4 రోజుల్లో వస్తుంది. ఇది చాలా పెద్ద హిట్ అవ్వడం వల్ల వాళ్ళని కొంచెం వెనక్కి వెళ్ళమని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని ఉంటారు. మాక్సిమం ఒక 10 డేస్లోనో 15 డేస్లోనో ఓటీటీలో వచ్చేస్తుంది. దానికోసం పనిగట్టుకొని అంటే ఆల్రెడీ సినిమాతో కనెక్ట్ అయ్యి భలే ఉంది ఇంకోసారి చూద్దాంలే అనుకున్న వాళ్ళు 20 మినిట్స్ కూడా
యాడ్ చేశారు కాబట్టి చూద్దామని ముందుకెళ్తారేమో తప్ప మరీ ఒక ఈ గేమ్ చేంజర్ సినిమాని కలెక్షన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా దాని మీద ప్రతికూల ప్రభావం చూపించే రేంజ్లో దాని ఇది ఉంటుందని ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. సార్ ఫైనల్ గా సార్ గేమ్ చేంజర్ విషయంలో తమిళ మార్కెట్ ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నారా లేకపోతే తెలుగు మార్కెట్ ఎక్కువ డిపెండ్ అయి ఉన్నారు సార్? అంటే ఎప్పుడు ఒక డైరెక్టర్కి ఉండే క్రేజ్ హీరోకి ఉండే క్రేజ్తో పోటీ పడదు కదా. రాజమౌళి లాంటి ఒకరిద్దరు ఎక్సెప్షన్ ఉంటే ఉండొచ్చు, కానీ ఈవెన్ రాజమౌళి అయినా సరే అతను అంత పెద్ద డైరెక్టర్ అయినా కూడా మధ్యలో ఏగా మర్యాద రామన్న 2 సినిమాలు చిన్న హీరోలతో అప్పటికి కొంచెం చిన్న హీరో సునీల్ అతను తీసిన మిగతా సినిమాలన్నీ పెద్ద హీరోలతోటే కదా చేశాడు. స్టార్ట్ చేయడం ఎన్టీఆర్తో స్టార్ట్ చేసిన తర్వాత అందరూ స్టార్స్ తోటి చేసాడు. అది నిజంగా తన రాజమౌళి పేరు చెప్తే జనాలందరూ థియేటర్లకు పరుగులు తీస్తారు, లైన్లు కడతారంటే వాళ్ళకి ఇన్ని 100 కోట్ల రెమ్యునరేషన్లు ఇచ్చి పెద్ద హీరోని ఎందుకు పెట్టుకుంటాడు? చిన్న హీరోని పెట్టుకొని మేనేజ్ చేస్తారు కదా. కాబట్టి డైరెక్టర్కి ఉండే క్రేజ్ డైరెక్టర్కే ఉంటుంది, హీరోకి ఉండే క్రేజ్ హీరోకి ఉంటుంది. దాన్ని కంపేర్ చేయాలి డెఫినెట్గా. ఇప్పుడు శంకర్ అంత క్రేజ్ ఉంది, లేదంటే రాజమౌళి విషయం తీసుకుంది, రాజమౌళికి అంత క్రేజ్ ఉంది. రాజమౌళి ఒక చోటుకి వెళ్ళాడు, మహేష్ బాబు వెళ్ళాడు. ఎవరి కోసం జనాలు ఎక్కువ పోటీ పడతారు? అది ఎప్పుడు ఉంటుంది. అది శంకర్ విషయంలోనే కావచ్చు, మణిరత్నం విషయంలో కావచ్చు, బాలీవుడ్లో రోహిత్ శెట్టి కావచ్చు, మణిరత్నం కావచ్చు, ఏదైనా సరే ఒక హీరో అంటే వీళ్ళే తయారు చేసిన హీరోలు అయినప్పటికీ కూడా దర్శకుల వల్లే కదా వీళ్ళకి హీరోలకి స్టార్డమ్ వచ్చేది. అయినా కూడా హీరోలకు ఉండే క్రేజ్ డైరెక్టర్స్కి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మన తమిళనాడు కంటే కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ క్రేజ్ ఉంటుంది. తమిళనాడులో కూడా ఇప్పుడు శంకర్